జిల్లా జనసేనలో మరో వర్గపోరు బహిర్గతమైంది. ఆ పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న జడ బాలనాగేంద్ర యాదవ్ మాజీ మంత్రి బాలినేని ఆయన కుమారుడిపై సంచలన ఆరోపణలు చేశారు. నిన్న మొన్నటి వరకు మాజీ మంత్రికి అనుచరుడుగా ఉన్న బాలనాగేంద్ర యాదవ్ ఇప్పుడు బాలినేనిపై తిరుగుబావుట ఎగరవేశారు. ఎంసీఏ భవనం వేదికగా జరిగిన మీడియా సమావేశంలో బాలినేని శ్రీనివాసులరెడ్డి, ప్రణీత్ రెడ్డి పైన తనదైన శైలిలో ధ్వజమెత్తారు. మరోమారు బాలినేని ఆయన కుమారుడు నిజ స్వరూపం తేట తెల్లమైందని ఆరోపించారు. అంగట్లో పదవులు అమ్మకానికి అన్నట్టు జనసేన పార్టీలో పదవులను అమ్ముకుంటున్నారు అంటూ విమర్శించారు. కాంగ్రెస్, వైసీపీ పార్టీలో అదే దందా కొనసాగించారని, ఇప్పుడు జనసేనలో కూడా అదే వరవడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లో బాలినేని ప్రణీత్ రెడ్డి అతని టీం పార్టీ పదవులను అమ్ముకుంటుందని అన్నారు. ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవిని 25 లక్షలు, నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవిని 50 లక్షలకు బేరం పెట్టారని తెలిపారు. తాను అధ్యక్ష పదవి పోటీలో ఉన్నానని, తనకు సహకరిస్తారని చెప్పిన బాలినేని ఇప్పుడు తన వద్ద డబ్బులు లేకపోవటం వల్ల ఆ పదవిని పశ్చిమ ప్రాంతానికి ఇచ్చేందుకు సిఫారసు చేశారు అంటూ తెలియజేశారు. జనసేన పార్టీలో చేరిన బాలినేని తొలి నుంచి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పైన విమర్శలు చేస్తూ అతని మీద లేఖలు కూడా రాపించారన్న బాలనాగేంద్ర మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జిల్లా జనసేనలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని, బాలినేని ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి పైన అధిష్టానం చర్యలు తీసుకోవాలని జడా బాలనాగేంద్ర డిమాండ్ చేశారు. ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు జడా బాలనాగేంద్ర బాబు యాదవ్. నేను ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా ఉంటున్నాను. నేను 2024 ఎలక్షన్లకు ముందు జనసేన పార్టీలో చేరటం జరిగింది. జిల్లా అధ్యక్షుడైనటువంటి రియాజు అలాగే నా మిత్రుడు చిట్టిం ప్రసాద్ ద్వారా కలిసి నేను జనసేన పార్టీలో చేరాలనుకుంటున్నానని వారితో చెప్పినప్పుడు వారు నన్ను పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్లాలని నిర్ణయం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆఫీసులో లేనందువలన ఆ రోజున పిఎస్సి చైర్మన్గా ఉన్నటువంటి ఇప్పటి మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారి సమక్షంలో నేను జనసేన పార్టీలో చేరటం జరిగింది. నాదెళ్ల మనోహర్ గారు గత కాంగ్రెస్ గవర్నమెంట్లో స్పీకర్గా ఉన్నప్పుడు నేను ఒంగోలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నాను. వారితో వారి తండ్రితో నాకు సుదీర్ఘ పరిచయాలున్నాయి. వారు వెంటనే అప్పటి జిల్లా అధ్యక్షుడు రియాజ్తో బాలనాగేంద్ర లాంటి అనుభవజ్ఞుడు సీనియర్ని ఏదో పదవి ఇచ్చి పార్టీలో సముచిత స్థానం ఇవ్వాలని మనోహర్ గారు సూచించిన వెంటనే రియాజు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా రియాజ్ గారు నాకు ఉత్తర్వులు ఇప్పించడం జరిగినది. అవన్నీ కూడా పత్రికా మిత్రులకు, ప్రజానీకానికి అందరికీ తెలిసిన విషయమే. నేను జనసేన పార్టీలో చేరిన తర్వాత జనసేన పార్టీ కోసం ప్రకాశం జిల్లాలో కూటమి అభ్యర్థులు గెలుపు కోసం అన్ని నియోజకవర్గాలు అలాగే పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి గెలుపు కోసం ఎలక్షన్ ప్రతిరోజు ప్రచార కార్యక్రమంలో పాల్గొని కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రచారం చేసిన సంగతి మీ అందరికి కూడా తెలుసు. తదనంతరం ఎలక్షను అయిపోయిన తర్వాత కూటమి గెలిచిన తర్వాత నేను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలైతేవి, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు అయితేవి నేను బ్లడ్ క్యాంపులు పెట్టడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్లో ఆయన నోట్లో నుంచి జాలువారిన ఒక మాట డొక్కా సీతమ్మ గారి గురించి ప్రస్తావించడం జరిగింది. నేను ఆ మాటకి ఆకర్షితున్నై ఒంగోలులో లాయర్పేటలో మీ అందరికీ తెలుసు డొక్కా సీతమ్మ పేరు మీద అన్నదాన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అన్నదాన కేంద్రానికి ఆ రోజున ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు అలాగే స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు
అలాగే ఇప్పుడు ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి గారు, వారితో పాటు కూటమి నాయకులందరూ కూడా వచ్చి ఆ అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు. వారి చేతి చలవ ఏమో కానీ దాన్ని దిగ్విజయంగా నేను 150 రోజులు 135 రోజులు నా సొంత నిధులతో వెచ్చించి ప్రతినిత్యం జనసేన పార్టీ జనంలో ఉండేటట్టుగా ఒక ఆటోను కూడా ఏర్పాటు చేసి ఆటో ద్వారా అన్ని సెంటర్లలో పేద ప్రజలు ఉండే ప్రాంతాల్లో వారికి అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీ పెట్టి వారి ఫోటో మీద జనసేన పార్టీ పేరు మీద అది నాకు చాలా సంతోషదాయకమైన విషయం. తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం డొక్కా సీతమ్మ గారి పేరు మీద పాఠశాలలో డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్రం పెట్టిన తర్వాత నేను దాన్ని డొక్కా సీతమ్మ గారి అన్నదాన కేంద్రాన్ని చిన్నంగా నేను ఆపటం జరిగింది. డొక్కా సీతమ్మ గారి పేరు మీద పవన్ కళ్యాణ్ గారి కృషి వల్ల డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఉచిత అన్నదాన కేంద్రాలు పాఠశాలలో పెట్టడం జరిగింది. మాకు ఆ రోజు చాలా సంతోషమైంది. మేము కూడా ఒంగోలులో స్టార్ట్ చేశాం కాబట్టి మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఆ తదనంతరం కూటమి గెలిచిన 3-4 నెలల తర్వాత ఒంగోలులో మాజీ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలోకి రావటం జరిగింది. జనసేనలోకి ఆయన రాకని మొదటిగా ఆహ్వానించిన వ్యక్తిని నేను. ఎందుకు ఆహ్వానించాను అంటే ప్రకాశం జిల్లాలో సీనియర్ నాయకుడు, అనుభవజ్ఞశాలి, ఆర్థికంగా ధనవంతుడు, పార్టీకి అండగా ఉంటాడు, మా నాయకులకి అండగా ఉంటారు, పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుంటారనే ఉద్దేశంతో నేను నా మిత్రులు జనసేనలో ఉన్న గతంలో కానీ ఇప్పుడు కానీ ఉన్న జిల్లా అధ్యక్షుడు రియాజ్తో కూడా విభేదించి ఆ రోజున నా మిత్రబృందం రియాజ్ టీంలో ఉన్న మిత్రబృందాన్ని కూడా విభేదించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీకి వచ్చినందువల్ల బలం, కూటమికి బలం అని గట్టిగా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేసిన మాట మీ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అతను చేరి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరినప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉంటా ఉన్నారు. నేను చాలాసార్లు కొన్ని 100 సార్లు హైదరాబాద్ వెళ్ళాను. 100 సార్లు మీరు హైదరాబాద్లో వీకెండ్స్లో ఉండండి, అందరు నాయకులు కూడా వీకెండ్స్లోనే ఉంటారు. మొదటి 4-5 రోజులు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి మనం తిరుగుదాము, ఒకరోజు పార్టీ ఆఫీసుకు పోదాము అని చెప్పాను. ఎన్నోసార్లు చెప్పాను, కొన్ని 100 సార్లు చెప్పడం జరిగింది. ఆయన పట్టించుకున్న పాపాన పోకపోగా నన్ను ఎగతాళిగా చూడటం, నేను లేనప్పుడు ఎగతాళిగా మాట్లాడటం జరిగింది. హైదరాబాద్లో తను విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోవటం రావటం తప్పితే ఏ రోజు కూడా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధి కృషికి కానీ, కూటమి కృషికి కానీ, కూటమి చేస్తున్న మంచి పనుల గురించి కానీ ఏ రోజు కూడా అతను ఒంగోలు కేంద్రంగా కానీ ఎక్కడ కూడా చెప్పిన దాఖలాలు లేవు. అది 2 సంవత్సరాల దాకా నడిచింది. గత 20 రోజుల నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని రాయలసీమతో పాటు ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు అంటే 6 జిల్లాలకి స్థానిక సంస్థల డీలిమిటేషన్ ప్రక్రియ కమిటీలో 3 సభ్యులను వేయటం జరిగింది. ఆ సభ్యుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సీనియర్ నాయకుడు ఒకరైతే, రెండవ వారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు, మూడవ అతను అనంతపురం జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ గారు,
అనంతపురం ఉడా చైర్మన్. వీళ్ళ ముగ్గురిని మొదటిగా తిరుపతిలో, చిత్తూరు, కడప ఉమ్మడి జిల్లాలు పెట్టారు. తదనంతరం కర్నూలు, అనంతపురం పెట్టారు. ఆ తర్వాత 11వ తారీఖున ప్రకాశం, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కలిపి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల ఏర్పాటు తదనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి పుత్రరత్నం కొన్ని వారి నిజ స్వరూపాలు మళ్ళీ బయట పెట్టుకున్నారు. అవి నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చేతులు జోడించి చెప్తా ఉన్నాను. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మీరు గుర్తించాలి. అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ వారు, డిప్యూటీ సీఎం గారైన జనసేన పార్టీలో పైసలిస్తే పదవులు, బాలినేని పెరట్లో కలుపు మొక్కలాగా కొంతమంది చేరి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇప్పిస్తామని, మేయర్ పదవులు ఇప్పిస్తామని, పార్లమెంట్ అధ్యక్ష పదవులు ఇప్పిస్తామని వారి కొడుకు ఆధ్వర్యంలో ఒక టీముని 6 జిల్లాలే కాదు రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో ఎవరైతే పైసలు ఇచ్చి పదవులు కోరుకుంటారో వారిని ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఇది నేను తీవ్రంగా ఖండించాను. పత్రిక మీ ద్వారా కూడా మరొకసారి నేను ఖండిస్తున్నాను కూడా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో సామాన్యుణ్ణి అందలం ఎక్కిస్తాను, సామాన్యుణ్ణి రాజకీయ నాయకుడిని చేస్తాను, లబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తిని చట్టసభలో పంపిస్తానంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి పుత్రరత్నం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇదే విధంగా చేశారు, వైసీపీలో ఉన్నప్పుడు ఇదే విధంగా చేశారు. ఇన్ఛార్జీలు ఇప్పిస్తాము, ఎమ్మెల్యేలు ఇప్పిస్తాం, ఎమ్మెల్సీలు ఇప్పిస్తామని ఇప్పుడు కూడా తను పందా మార్చుకోకుండా జనసేన పార్టీని తాకట్టు పెడతానికి ప్రకాశం జిల్లాలో చాలామంది ఎన్ఆర్ఐలకి, పారిశ్రామికవేత్తలకి ఇన్ఛార్జీలు ఇప్పిస్తామని, పార్లమెంట్ అధ్యక్షులు ఇప్పిస్తామని బేరసారాలు నడుపుతూ ఉన్నారు. వారి టీము, అతని దగ్గర ఎప్పుడు ఒక టీం ఉంటుంది, ఆ టీము ద్వారా కార్యక్రమాలు చేస్తుంటారు. అతను మనం నేరుగా అడిగినప్పుడు అవునా నాకేం తెలియదని సింపుల్గా అబద్ధం ఆడుతుంటాడు. అతనికి అలవాటే, కొడుకు మీద కూడా ఒట్లేస్తుంటాడు. అది చేసి తప్పులు చేసి కూడా కొడుకు మీద ఒట్లేసే గనుణ్ణి నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారినే చూశాను. ఇప్పుడు నా విషయానికి వచ్చేళ్ళకే మీ అందరికీ తెలుసు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో, వారి పుత్రరత్నం విషయంలో కూటమి నాయకులైనా సరే, ప్రతిపక్ష నాయకులైనా సరే వారిని ప్రశ్నించినప్పుడు కానీ, వారిని వ్యతిరేకించినప్పుడు కానీ నేను ముందుండి చేసిన మాట మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు నేను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానని మీ అందరికి కూడా తెలుసు. నేను మొదటి నుంచి కూడా ఆశించాను. తను కూడా నిన్ను జిల్లా అధ్యక్షుడిగా చేసే దానికి నేను ముందుంటాను అని చెప్పడం జరిగింది. మా ఇద్దరి మధ్య కమిట్మెంట్ జరిగింది. కానీ ఇప్పుడు గత 4 రోజుల నుంచి పరిణామాల్లో ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్ష పదవిని 25 లక్షలకి బేరం పెట్టారు, నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవిని 50 లక్షలకు బేరం పెట్టారు, తిరుపతి కూడా బేరం జరుగుతుంది, అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా బేరసారాలు జరుగుతున్నాయి. ఇవి మేయర్లు ఇప్పిస్తామని కొంతమందికి ఈ రకమైన బేరసారాలు కొడుకు ఒక టీముని దించి, పొట్టేగాళ్ళని దించి అంగట్లో పదవులు అమ్మకానికని జరుగుతూ ఉన్నాయి. నేను మీ ద్వారా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజున పత్రికా సమావేశం ఏర్పాటు చేయటం జరిగినది. దానిలో భాగంగా ఈ రోజున మీ అందరికీ మరోసారి తెలియజేస్తా ఉన్నాను. ఒంగోలులో జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే మీద కొన్ని ఆరోపణలు చేయించారు. నాలాంటోళ్ళ చేత కోర్టులో వేయించాడు, పిటిషన్లు పెట్టించారు, ఉత్తరాలు కూడా రాయించాడు. ఒంగోలు ఎమ్మెల్యే మీద ఉత్తరంలో రాయించడంలో ప్రధాన భూమిక వాళ్లే, అది అందరికీ తెలిసిందే. మేమైతే దాన్ని వ్యతిరేకించాం. ఇది మంచి పద్ధతి కాదు. కూటమిలో ఉంటూ మనం ఇటువంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేయకూడదు.
చేసేవాళ్ళైనా మీరు మందులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాన్ని అతను అతని పుత్రరత్నం పెడచవిన పెట్టి ఈ రకమైన ఆర్థిక లావాదేవీలకు పాల్పడుతూ అతని నిజ స్వరూపాన్ని కాంగ్రెస్ వైసీపీలో చేసిన విధంగా జనసేన పార్టీలో కూడా చేస్తూ ఉన్నాడు. అది చాలా బాధాకరం. దాన్ని నేను తట్టుకోలేకే ఈరోజు నేను పత్రికా ముఖంగా మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. అలాగే జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉండే లింగంనేని రమేష్ అయితేమి, కాళ్ళూరు రాము అయితేమి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఎంకరేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి దగ్గర వీరి అన్నీ మోస్తూ నిన్న లింగంనేని రమేష్ గారు సీఎం గారిని కల్పించారు. లింగంనేని రమేష్ గారు సీఎం గారిని కలిసి వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వచ్చి ఒంగోలు నాదే, 2 నెలల్లో నేను మంత్రిని అవుతున్నానని అందరికీ చెప్పడం జరిగింది. 2 నెలల్లో మంత్రి ఎట్ట అవుతారో, ఒంగోలు ఆయన ఎట్ట అవుతారో అర్థం కావట్లే. కూటమిలో ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు. కూటమిలో ఇటువంటి రచ్చ పెట్టి అతను హైదరాబాదు పొద్దున్నే వస్తాడు, సాయంత్రానికి వెళ్తారు. రచ్చబెట్టి చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. కూటమిలో బాలినేని లాంటి కంటకుడిని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి దూరంగా పెట్టాలని మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రకాశం జిల్లాలో ఇన్ఛార్జీలు పార్లమెంట్ అధ్యక్షులు బేరాలు పెట్టారు. ఇది కరెక్ట్ కాదన్నాము. నాతో పాటుగా జనసేన పార్టీలో ఆ రోజున చాలామంది బాలినేనితో ప్రయాణం చేశారు. వాళ్ళ ఇన్ఛార్జీలు లేవు, కొత్త వాళ్ళని ప్రవేశపెడుతున్నారు. అదేమంటే మీ దగ్గర డబ్బులు లేవు, ఎన్ఆర్ఐలని పెడుతున్నాను, పారిశ్రామికవేత్తలను పెడుతున్నాను, గ్రానైట్లను పెడుతున్నాను అని చెప్తున్నారు. వారు నన్ను ప్రశ్నించారు. నా తోటి మిత్రులు జనసేన పార్టీలో ఉండే జిల్లాలో ఉండే నాయకులందరూ కూడా నన్ను డబ్బులు అడిగారయ్యా, డబ్బులు ఎంత పెట్టుకుంటావు అని. నా దగ్గర డబ్బులు ప్రోగ్రాంకి అవసరమైనప్పుడు పెట్టుకుంటాము అన్నాము. కాదు, ముందుగానే టోకెన్ కొట్టాలన్నారు. అది కరెక్ట్ కాదని వ్యతిరేకించాను. వేరే వాళ్ళని చూసుకున్నారు. అది నేను ఆశించిన మాట వాస్తవే. ఫైనల్ చేయాల్సింది బాలినేని శ్రీనివాసరెడ్డి కాదు, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఫైనల్ చేయాల్సింది. పేరైతే నా పేరు పంపించలేదు, వారి పేర్లు పంపించారు. డబ్బులు ఇస్తామన్న పేరు పంపించారు. అందుకని నేను మీ ద్వారా ముందుకు రావటం జరిగింది. రవి బాలినేని ద్వారా కాదు, రియాజ్ ద్వారా ప్రయత్నం చేసుకుంటున్నారు. రవిశంకర్, మీరు చెప్పేది కంది రవిశంకరేగా? కంది రవిశంకర్ గారు రియాజ్ ద్వారా పార్టీ ఆఫీస్లో ఉండే నాయకుల ద్వారా, తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు రవిశంకర్ గారి కో బ్రదర్ అవుతారు. వారి ద్వారా ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నారు. ప్రణీత్ బ్యాచే బాలినేనితో కూడా తిరుగుతున్నారు. ప్రణీత్ ఒకటి, బాలినేని ఒకటి కాదుగా. ఇన్ని రోజుల కంటే మొదలైంది, 3 రోజుల నుంచే ప్రపోజల్స్ అన్నీ మొదలైంది కాదమ్మా. సరే, మీరు అన్నదానికి అతను జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత అతను మార్చుకుంటాడు, అతని విధానాన్ని మార్చుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చిగా ఉంటారు కాబట్టి అతని ఆశయాలకి సిద్ధాంతాలకి కూటమి సిద్ధాంతాలకు అనుకూలంగా ఉంటారనుకున్నాం. ఈ 2 సంవత్సరాల్లో కూడా అతను ముందుకు వచ్చింది లేదు. 3 రోజుల నుంచి డబ్బులు ఇచ్చేవారికి, పైసలు ఇచ్చేవారికి పదవులు మొదలుపెట్టారు. ఆ ప్రపోజల్స్ కూడా రెడీ చేసుకున్నారు. అందుకని 3 రోజుల నుంచే జరిగింది ఈ చర్చలు. మా అధినాయకుడు డబ్బులు తీసుకోమంటలేదే పవన్ కళ్యాణ్ గారు. ఎవరికి తీసుకెళ్తాం ఈ రోజు నుంచి. నేను ఇప్పుడు దాకా బాహ్య ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో మీడియా ముందుకు రావడం జరిగింది. అధినాయకుడు నన్ను పిలిస్తే, పార్టీ ఆఫీస్ వాళ్ళు పిలిచినా కూడా నేను పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి. ఎవరెవరితో ఏం మాట్లాడింది అన్నీ నా దగ్గర ఉన్నాయి. పూర్తి డేటా పార్టీ ఆఫీస్కి ఇస్తాను ఇవ్వదలుచుకున్నాను. అవుట్లుక్స్ మటుకే మీ మటుకు చెప్పాను రాజుగారు. తిట్టాను. అది నిన్న నేను అవును, బాలినేని గారు పార్టీకి ప్రొటెక్ట్ చేస్తారు, పార్టీని ప్రొటెక్ట్ చేస్తారు, పార్టీని పట్టించుకుంటారనే ఉద్దేశంతో కూటమి నాయకులను కూడా నేను విభేదించిన మాట వాస్తవే. దానికి
నేను ఇవన్నీ ఈరోజు నేను బాధపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. నిన్న కూడా స్థానిక ఎమ్మెల్యే జనార్దన్ గారికి మీ ద్వారా, మీడియా ద్వారా నేను మన్నించమని తెలియజేశాను. అది బహిరంగంగా జరిగిన మాట. అవటం బలం ఏం పుంజుకుంది? ఆయన మంత్రి అవుతానని చెప్పుకుంటున్నాడు. ఆయన మంత్రి అయితే ఏం బలం పుంజుకుంటుంది ఇక్కడ ఈ జిల్లాలో? ఈ జిల్లాలో మంత్రి అయితే ఆయన ఎమ్మెల్సీ అయినా మంత్రి అయినా ఇంకోటైనా డిస్టర్బెన్స్లు తప్పితే ఈ రోజు దాకా ప్రశ్నిస్తానన్నాడు. ఒంగోలులో మైండ్ పని చేయించుకున్నాడు, ప్రశ్నలు లేవు. 2 రోజులు మైండ్ 2 సార్లు వరుసగా ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ టైంలో నన్ను పెట్టమన్నారు, నేను పెట్టనని చెప్పా. నువ్వు పొద్దున్నే వస్తావు, సాయంత్రానికి వెళ్తున్నావు. మేము ఇబ్బందులు పడుతుంది ఇక్కడ రకరకాలుగా. మీరే పెట్టుకోండి, మీరు మీ కొడుకు పెట్టుకోండి అని చెప్పాము ప్రెస్ మీట్లకి. అప్పటికి నేను మీ అందరూ కూడా తెలుసు, ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఒకసారి ప్రెస్ మీట్ పెట్టమంటే నేను ఒక్కనే వచ్చాను, మిగతా వాళ్ళు ఎవరు రాలా. ఆ ప్రెస్ మీట్ వాయిదా వేయటం కూడా మీ అందరికీ తెలిసిందే. నేను ఆ రోజు కూడా చెప్పా, నేను ఒక్కడిని అన్ని విషయాలకి ముందు ఉండాల్సిన అవసరం నాకు లేదు. ప్రతిసారి అందరినీ మీ దగ్గర గత కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వైసీపీ దాకా పదవులు అనుభవించి పైరవీలు చేసుకొని ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ప్రెస్ మీట్లో ఉండాలి అని చెప్పాను. ఒక్కళ్ళు రాలేదు. ఆయనకి పని అలవాటు, కొడుకు తప్పు చేయలేదు అని ఒట్లేయటం ఆయనకి కొత్త విషయం కాదు. ఇంకెన్నిసార్లు అవసరం? సరే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన మాకు అండగా ఉంటాడు, పార్టీకి అండగా ఉంటాడు, పార్టీ అభివృద్ధి కృషి చేస్తాడు, కూటమి అభివృద్ధి కృషి చేస్తాడనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే గారిని అయితేమి, వారి నా అనుచరులు అయితేనేమి, వారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో చేసిన అరాచకాలను దృష్టిలో పెట్టుకొని వారు ప్రశ్నించినప్పుడు నేను గట్టిగా ప్రొటెక్ట్ చేయటం జరిగింది. అది నేను వాస్తవాలు తెలుసుకొని అది పరిపాటిగా భావించి నిన్ననే కూటమి నాయకులకి, స్థానిక శాసనసభ్యులకి మన్నించాలని తెలియజేశాను. మళ్ళీ ఈరోజు కూడా పత్రికా సమావేశంలో కూడా మీ ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.